అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. కొత్త ఊరగాయ అంటే కొత్త మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి మేము. అయితే ఇది ముక్కలు కొయ్యటం, కాయలు తీసుకురావడమే పెద్ద ప్రాసెస్. ముక్కలు కోసి ఆరబెట్టాక పెట్టడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ ప్రాసెస్ మాత్రం కాయలు తీసుకురాంగానే తొడిమలు తీసేసి నైట్ అంతా నీళ్ళల్లో నానపెట్టాలండి కాయలు. ఇలా తొడిమలు తీసి కనపడుతూనే ఉండుంటాయి మీకు. నానబెట్టాలి. పొద్దున్నే మళ్ళీ అయన్నీ శుభ్రంగా కడిగేసి అయి ఒక 4 గంటలు ఆరబెట్టాలి కాయ తేమ ఉండకుండా. తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఇలా ఆరపెట్టాలండి ముక్కల్లో తేమ లేకుండా. తేమ లేకుండా ఆరపెడితేనే మామిడికాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు తేమ అనేది ఆరిపోయిందండి. పొద్దున కోసాము, సాయంత్రం పెడుతున్నాం పచ్చడి. నేనైతే తీయలేకపోయాను మొత్తం వీడియో మాత్రం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవడం సరిపోయింది నాకు. ఇలా మేమైతే ఇలా పెడతాము. ఇప్పుడు ముక్కలు కొలిసింది మాత్రం సోలు అంటామండి. దాంతో సోలుకి ఇలా కారం పోసి ఆవాల పిండి, మెంతి పిండి, గల్లుప్పు వేసి జాడీలకైతే పెడతాము. ఇది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. అందరికీ తెలిసిందే ఆవకాయ, కానీ పెట్టడం మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి. చెడిపోకుండా పెట్టాలంటే అది తెలిసిన వాళ్ళకైతేనే సాధ్యమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.